వేరే దాంట్లో మట్టి తీసేసి మట్టి అంతా పంపేసి ఈ కవర్లో కొంచెం కిచెన్ వేస్ట్ వేసుకున్నాను కదా, ఇందులో ఇదిగో దొండపాదు పెట్టుకుంటున్నాను అనమాట. దొండపాదు ఇట్లా చిగురు వచ్చినవన్నీ పెట్టేస్తున్నాను. కొమ్మలు పెట్టుకుందాం. ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మట్టి అంతనా. వేరే కవర్ ఉంటే అది చింపేసి ఇందులో పెట్టుకున్నాను అనమాట. వాటర్ లీక్ అయిపోద్దని భయంకి ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఇగో మట్టి తీసేసి కొంచెం కిచెన్ వేస్ట్ వేసి అందులో కలిపి పెట్టాను ఫ్రెండ్స్. ఇగో దొండపాదు పెట్టాను. దొండపాదు కొమ్మలన్నీ ఉన్నవన్నీ పెట్టేసాను. ఇట్లా కాస్త మట్టి వేసి వాటర్ వేస్తే వస్తుంది. కొంచెం దీంట్లోకి తీసుకుందాం మట్టి, ఎందుకంటే మొన్న ఒక మందార మొక్క వేసాను కదా, దానిలోకి వేద్దామని. ఇదిగో ఈ బకెట్లోనే ఈ మందార మొక్క వేసుకున్నాను కదా, పింక్ మందారం. దాన్ని కొంచెం కిచెన్ వేస్ట్ వేసాం. మట్టి కొద్దిగా వేద్దాం పైన, కొంచెం బలం పట్టుకుంటుంది. ఇట్లా వేస్తే కొంచెం బలం ఇదవుతుంది. అబ్బా వేసాను. ఇట్లా అనుకుందాం, కొంచెం సర్దుకుంటే సరిపడుతుంది. కింద ఉండేది ఇంతకుముందు మూట, అది తీసేసాను. అది తీసేసి ఇక శుభ్రంగా ఒక స్టాండ్ పెట్టుకున్నాను. స్టాండ్ మీద ఈ కవర్ పెట్టుకుని కవర్లో కిచెన్ వేస్ట్ వేసి అప్పుడు మీదన మిగతాది మట్టి వేసాను అనమాట. ఇలాగ దొండపాదు పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగో ఈ కవర్ కూడా కిందనే ఉంది. రాళ్ళు పెట్టాను దీనికి, కానీ ఇది కూడా ఇంకో ట్రిప్ ఇది మార్చాలన్నమాట. ఇంకో కవర్ తీసుకొని ఇప్పుడైతే ఇందులో ప్రశాంతంగా చిక్కుడు పాదు తీసేసాను ఫ్రెండ్స్. ఇదిగో చెట్టు చిక్కుడు చూసారా, ఇట్లా తీసాను. అయిపోయింది కదా సీజన్. ఇంక ఇది ఒక కాయదు, అందుకే తీసేసాను. ఇది తీసేసి అప్పుడు ఆ మూట ఖాళీ చేసి అందులో మట్టి తీసి వేసాను అనమాట. ఇప్పుడు ఎండాకాలం కదా, కొంత ఏర్ల దగ్గర కూడా మట్టి నింపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం మొక్కలకి ఇలా వేరే మొక్కలు ఉంటాయి కదా, వాటికి ఇలా ఏర్ల దగ్గర కొంచెం మట్టి వేద్దాం. మట్టి వేస్తే మట్టి కొంచెం తడిపి ఉన్నది కదా, కొంచెం మట్టి తడిగాన ఇది వేస్తే ఏమవుతుందంటే వేసవకాలం కదా, కొంచెం ఏర్లు చల్లబడతాయి అన్నమాట. చల్లబడి మొక్క త్వరగా ఎండిపోకుండా ఉంటుంది. మనం ఒక 2 days లేట్ అయినా వాటర్ ఇవ్వడం అది ఉంటుంది అన్నమాట చక్కగా. ఇదిగో ఇట్లా మొక్క ఏర్ల దగ్గర కొద్దిగా మట్టి పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎండాకాలం పోసుకుంటే ఏర్ల దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది అన్నమాట. చల్లగా ఉంటుంది, ఏర్లు కనబడకుండా ఉంటాయి, మొక్కకు కూడా బలం ఉంటుంది అన్నమాట ఫుల్గా. అందుకే అప్పుడప్పుడు కొంచెం మట్టి గ్లాసు ఇలాగంటే ప్లాస్టిక్ గ్లాస్తో దేనితో అలాగే ఏర్ల దగ్గర కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండాకాలం మొక్కలకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే మొక్కలు బాగా ఇదవుతాయి. రీసెంట్గా ఇందులో ట్రాన్స్ఫర్ చేశాను కదా గులాబీ మొక్క, మొన్న ఒక 2 days 3 days అవుతుంది మహా అయితే. అది చూసారా, అప్పుడే ఫ్లవర్ వచ్చేసింది, మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి, చిగురు వస్తుంది. ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చక్కగా. వర్షం పడేటట్లుంది బీచ్, చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ మట్టి ఇందులోకి నింపుకుందాము. నింపుకొని వేరే కుండీలో మొక్క ఉంది, ఇదిగో ఈ మొక్కలో కొంచెం వేసుకుందాము మట్టి. ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మంచిగా ఇదవుతుంది మొక్కలు. ఇదిగో ఫ్రెండ్స్, ఈ మొక్క కూడా ఇట్లా వేసుకుందాం. కొన్ని ఏర్లు బయటకు ఉంటాయి కదా, అవి ఏంటంటే ఏర్లు బయటకు ఉండకూడదు అనమాట, ఎండకి చచ్చిపోతాయి. అందుకనేసి కొంచెం ఏర్లు కొంచెం కనబడకుండా ఉండాలంటే ఇలాగ మంచిగా ఎండాకాలంలో ఇలాగ మొక్కలకు కొంచెం వేసుకున్నాం అనుకోండి, చక్కగా శుభ్రంగా పోస్తాయి, కనకూడదు. కానీ వాటికి చల్లదనం ఉంటుంది ఎండాకాలం. మనం ఒకవేళ ఒక్కరోజు వాటర్ వేయకపోయినా ఈ మట్టి వల్ల దానికి స్ట్రెంత్ ఉంటుంది, ఏళ్ళు వెళ్ళిపోకుండా ఉంటాయి. ఎండాకాలం మొక్క సేఫ్టీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మొక్కకు కూడా వేసుకున్నాము. తెచ్చాను ఇట్లాగా
దీనికి కూడా కొంచెం స్ట్రెంత్ రావాలంటే ఎట్లా వేయాల మట్టి వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. చూసారా, ఇలా వేసుకున్నాం అనుకో మొక్కకి మంచి స్ట్రెంత్ ఉంటుంది, ఎండాకాలం మంచిగా ఉంటుంది మొక్క. ఇది చూసారా, చామంతి మొక్కలు ఉన్నాయి. చామంతి మొక్కల దగ్గర మీద ఇలా వేస్తున్నాను. ఎందుకంటే ఇలా వేయడం వల్ల మనకి నారు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ పిలకలు వస్తాయి, కొంచెం పిల్లల్లా పెడుతుంది, మళ్ళీ పక్క నుంచి ఏర్లకి వస్తాయి, అప్పుడు ఎక్కువ మొక్కలు అవుతాయి చామంతి మొక్కలు. అందుకే ఇక దీని మీద ఇలా వేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ దొండపాత అది పెట్టాను అనమాట. దీని మీద కూడా ఇట్లా చల్లుకుందాం మట్టి. చల్లుకుంటే కొంచెం మంచిగా వస్తాయి, ఇంకేం కాదు, మంచిగా వస్తాయి. ఎండకి కొంచెం ఎండిపోకుండా ఉంటాయి మొక్కలు. దీనిలోనూ బెండ మొక్కలు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక చూడండి, బెండకాయ విత్తనాలు పెడుతున్నాను ఇలాగా. ఇవి పూసేసరికి ఇవి కూడా ఇదవుతాయి చక్కగా, అందుకు పెట్టడం. దొండపాత పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇదో ఇట్లా నీళ్ళు వేసుకుందాం కొంచెం. తర్వాత ఇదిగో మట్టి ఇచ్చాం కదా, వీటికి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఇలా ఏర్ల దగ్గర ఇదిగో ఈ మొక్కకు కూడా వాటర్ పోద్దాం. దీనికి కూడా ఇచ్చాం కదా, దీనికి కూడా వాటర్ పోద్దాం. మనం అడుగున ఎండాకులు అవి వేసి కొద్దిగా మట్టి వేసి పెట్టుకుంటాం కదా, అదేంటంటే వాటర్ అవి వేసేసరికి అలాగా కొంచెం మట్టి కూడా అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనము కొంచెము వెనక నుంచి మళ్ళీ కొంచెం ఫిల్అప్ చేసుకోవాలి మట్టి. అప్పుడు మొక్కకి బలం బాగా అందుతుంది. అప్పుడు మొక్క బాగా స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట. ఎక్కువ మొగ్గలు రావడం, ఎక్కువ పువ్వులు రావడం అవుతుంది. ఏ మొక్కకైనా ప్రతి మొక్కకి చెట్టు మొదల దగ్గర పోసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ మట్టి. ఇగో దీనికి కూడా పోస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్ట్రెంత్ అనేది ఉంటుంది. తర్వాత ఎండాకాలం కనుక ఏర్లు ఎండకుండా ఆరిపోకుండా ఉంటాయి చక్కగా. ఏర్లు బయట కనిపించకుండా ఉన్నాయనుకోండి, ఎంత ఎండైనా తట్టుకుంటుంది మొక్క. చక్కగా మనం వాటర్ ఇచ్చేసరికి కొంచెం వాటర్ పీల్చుకొని చక్కగా తాజాగా ఉంటుంది మొక్క. చూసారా ఎంత తాజాగా ఉందో, ఇలా తాజాగా ఉంటుంది మొక్క. ఆకు తీసేసాను కదా, ఇదిగో చిక్కుడుగాయలు ఉన్నాయి, ఒక 3-4 తింటేద్దాం. తీసేస్తాను, ఏదో కూరలో వేసేవచ్చు, కంటిన్యూ వండుకునేటప్పుడు చిక్కుడుగాయలు కూరలో వేసేవచ్చు. ఇలా తీసేసిన మొక్కల్ని ఇలా కుండీలో వేసుకున్నాం, ఖాళీ కుండీలని మొక్కలు చేసి ఇలా కాస్త మట్టి నింపేసుకుందాం. ఇంకా వేరే మొక్క పెట్టుకునేది పనికొస్తుంది. మబ్బుగా ఉంది ఫ్రెండ్స్, ఈరోజు వర్షం వచ్చేటట్టు. మొక్కలు అటు ఒక పక్క ఇటు పక్క వేసుకోవాలి.